నిన్న మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకున్నాం. ఏమిటవి అంటే, మొట్టమొదటిది అందరూ గుర్తుంచుకోవాల్సింది దృశ్యం. అంటే ఏది కనిపిస్తుందో అది ఈరోజు కాకపోతే రేపు, ఎప్పటికైనా సరే అది నశ్యం, అది నశ్వరం, అది నశించేది. ఏది మనం చూస్తున్నామో అది నశించేది, అందరికీ తెలుసు. అది అంతా నశిస్తే మరి సత్యమేది అనే ప్రశ్న రావాలి మనలో, ఆ ప్రశ్న కలగాలి. దీన్నే సత్యాన్వేషణ అంటారు. సత్యాన్వేషణ అది చేయటానికి ఇప్పుడు సైంటిస్టులు బయలుదేరారు కదా. అంటే ఈ ప్రపంచం అంతా బిగ్ బ్యాంగ్ థియరీ ముందు, బిగ్ బ్యాంగ్ కాకముందు ఆ బ్లాక్ హోల్లో ఉంది. బ్లాక్ హోల్లో ఏ పరమాణువు ఉంది, అది దైవ పరమాణువు అనే దానికి పేరు పెట్టి దానికోసం అన్వేషణ ప్రారంభించారు. ఇది బాగానే ఉంటుంది, చూడటానికి వినటానికి బాగుంటుంది, కానీ అంత బుద్ధివంతుడు చేసే పని కాదది. ఎందుకంటే ఆ పరమాణువు దొరికింది అనుకుందాం మనం. ఆ పరమాణువు దొరికితే మళ్ళీ ఇంకొక ప్రశ్న వస్తుంది, ఈ పరమాణువుకి ఇంకో పరమాణువు ఉండాలి అని. ఇది ఆగేది కాదు. ఈ పరమాణువు వల్లే సృష్టి అంతా వచ్చింది అని ఎట్లా చెప్తావు నువ్వు? చెప్పామనుకుందాం, ఒప్పించాం, ఏదో మిషన్లు పెట్టి ఎన్నో కిలోమీటర్లు ఒక టన్నల్ తయారు చేసి పెట్టారు. అక్కడ వెతుక్కుంటూ వెళ్ళారు, ఒకటేదో పరమాణువు దొరికింది, ఒప్పించారు. మనం ఒప్పుకోవడానికి రెడీగా ఉంటాం. మనకి టెక్స్ట్ బుక్లో ప్రింట్ చేస్తే ఒప్పేసుకుంటాం మనం. అంతే, టీచర్లు 10 సార్లు మనతో పలికిస్తే ఒప్పేసుకుంటాం మనం. ఏం పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు, మనకి మార్క్స్ వస్తే చాలు. అదే మన సత్యాన్వేషణ. ప్రస్తుతానికి అంతవరకే. ఆ పరమాణువు దొరికింది అనుకుందాం. ఆ పరమాణువు దొరికితే ఆనందించి ఊరికే ఉంటాడు ఆ మనిషి? ఊరుకోలేడు. ఎందుకు ఊరుకోలేడు అంటే, ఈ పరమాణువుకి ఇంకొక మూల కారణం ఉండాలి, అది ఎక్కడుంది అని మొదలు పెడతాడు. అది దొరుకుతుందా? అది దొరికేదా చెప్పండి? అదే పరమాణువు, ఆ పరమాణువుకి మళ్ళీ మూల కారణం దొరకాలి. లేకపోతే నువ్వు మొదలుపెట్టిన అన్వేషణకి నువ్వే సమాధానం చెప్పకపోతే నువ్వేం ప్రారంభించావు? ఈ సృష్టికంతా మూల అణువేది, మూల కారణమేది, మూల పరమాణువేది అని ప్రారంభించావు. ఒక చోటుకి తీసుకెళ్ళి మమ్మల్ని ఆపేసావు. ఆపేస్తే మేము అడుగుతాం, అప్పుడు ఈ పరమాణువుకి ఇంకొక పరమాణువు ఉండాలి కదా, అది ఎక్కడ ఉంది అని అడుగుతాం. దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఆ పరమాణువుకి నువ్వు టన్నల్ వేయలేవు. ఇక్కడైతే భూమి పెద్దగా కనిపిస్తోంది, కొంచెం నీకు స్పేస్ ఉంది, టన్నల్ వేశావు, అన్వేషణ అని ప్రారంభించావు. నేను కనుక ఆ పరమాణువుకి మూల కారణం ఏది అని అడిగితే నీ దగ్గర సమాధానం లేదు. సైన్స్లో అంతవరకే సమాధానం, తర్వాత సమాధానం చెప్పలేదు. అందుకనే సైన్స్ ఆగిపోయిన చోట స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మ శాస్త్రం లేదా వేదాంత శాస్త్రం, అద్వైత శాస్త్రం అక్కడ ప్రారంభమవుతుంది. ఈ అద్వైత శాస్త్రంలో దృశ్యం నశ్యం అంటే పరమాణువు కూడా దృశ్యమే. పరమాణువుని నేను దర్శించాను అని వాడు చెప్తే సైంటిస్టు, అది చాలా గొప్ప ప్రయత్నం, అది దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే అది దొరకటం చిన్న విషయం కాదు కదా. ఎంతో శ్రమపడి ఎంతో సాధన చేసి దాన్ని వెతికి పట్టుకున్నాడు. కానీ అది సత్యం కాదు, పూర్తి సత్యం కాదు, కొంతవరకు సత్యం. అంటే అంతవరకు వెళ్ళామంటే ఇంకా తర్వాతి స్టెప్స్ సులభంగానే తెలుసుకోవచ్చు. పరమాణువు వరకు వెళ్ళావు అంటే సులభంగా తెలుసుకోవచ్చు. కానీ ఆ పరమాణువు సత్యమా? ఆ పరమాణువు కూడా సత్యం కాదు. ఎందుకని అంటే ఆ పరమాణువు సత్యమయ్యేందుకు సాధ్యం లేదు. ఎందుకు సాధ్యం లేదు అని మీరే ఆలోచన చేయండి, మీకే తెలుస్తుంది, నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అది దృశ్యం కాబట్టి సత్యం కాదు, అది కనిపించేది కాబట్టి. దాన్ని ఎప్పుడైతే నేను చూశాను అన్నాడో సైంటిస్టు, కనిపించేదంతా కూడా పోయేదే. అందరికీ తెలుసు అది కనిపించేదంతా పోయేదే. పోయేది సత్యం ఎట్లా అవుతుంది? పోయేది సత్యమైతే మరి ఇవన్నీ పుట్టడానికి కారణమైంది ఎక్కడ ఉంది? లేదు అనే ప్రశ్న వచ్చేస్తుంది. లేని దాని నుంచి ఉన్నది ఎక్కడైనా పుడుతుందా ప్రపంచంలో? ఎక్కడైనా పుడుతుందా అండి? లేని దాని నుంచి ఉన్నది పుట్టింది అని ప్రపంచంలో ఎక్కడైనా మనకి అనుభవం ఉందా? లేదు. ఉన్నదాని నుంచే పుట్టింది అని వస్తుంది.
ఎలా వచ్చారండి అంటే ఆకాశం నుంచి పుట్టాడండి అని ఎవరు చెప్పరు. అట్లా ఆకాశం నుంచి వచ్చేసాడండి ఎవరు చెప్పరు. దానికి ఒక కారణం, దానికి ఒక వంశం, అమ్మ నాన్న, దానికి ఒక భూమి, ఇది చెట్టు అయితే పుట్ట అయితే అది ఒక ప్రాణి అయితే దానికి సంబంధించింది ఏదో ఉండి తీరాలి. అలా ఉండి తీరాలి కాబట్టి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాం మనం. వెతుక్కుంటూ వెళ్తే ఓహో అది వస్తువు కాదు అని తెలియాలి. వస్తువు అయితే నశించిపోతుంది, నశించిపోయేదైతే అది సత్యం కాదు. ఏదో మన కంటి తుడుపు కోసం మనం అనుకుంటాం అంతే. పరమాణువు నశించినా కూడా మళ్ళీ వచ్చేస్తుందండి. ఎట్లా వస్తుంది? నశించిపోయింది ఎట్లా వస్తుంది? నశించేది కాకూడదు. అదేమవ్వాలి? అది శాశ్వతం అవ్వాలి. అంటే నాశం లేనిది అవ్వాలి. నాశం లేనిది ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు పుట్టలేదో అప్పుడు నాశం లేనిది అవుతుంది. అంతే, సింపుల్. పుట్టేది నశిస్తుంది అని చెప్పాము అంటే దేనికి పుట్టుక లేదో అది నశించదు అని అర్థం. అంతే. అంటే అది పుట్టనిది కానిది పుట్టనిది అయి ఉండాలి అది. అంతే కదా. అది పుట్టనిది అయి ఉంటేనే అది శాశ్వతం అవుతుంది. ఆ పుట్టనిది ఏది అని మనం ఆలోచన చేయాలి. అది సత్యాన్వేషణ. ఇది మనకి కొంచెం కష్టం అవ్వచ్చు, ఇది మనకి కొద్దిగా అనుభవానికి రావటం సమస్యే. ఎందుకంటే మనం వ్యవహారంలో అట్లా పూసేసుకుని ఉన్నాం. మనం పుట్టేదే సత్యము అనే ఒక భ్రమలో ఉన్నాం మనం. ఆ భ్రమలో ఉండి ఏమండి మనకు అనుభవం ఉంది, వీడు పుట్టాడు, ఆ అమ్మాయి పుట్టింది, ఆ జంతువు పుట్టింది, ఈ చెట్టు పుట్టింది అనే అనుభవం ఉంది కాబట్టి పుట్టిందే సత్యము అనే భ్రమలో ఉన్నాం. కాదు, పుట్టినది అసత్యము అని సత్యాన్ని తెలుసుకోవాలి మనం. పుట్టినది అసత్యం, పుట్టనిది సత్యం. సత్యం అంటే చాలా సత్యాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ సమయంలో జడ్జి గారికి ఏది సత్యం అనిపిస్తుందో అది సత్యం. ఆయన ఒక తీర్మానం ఇచ్చేశారు. తరువాత తెలిసింది, అయ్యో నా తీర్మానం మంచిది కాదు, నేను తప్పు తీర్మానం ఇచ్చేశాను అని కావాలంటే సరి చేసుకోవచ్చు. మళ్ళీ ఆ కేసుని తిరగదోడి మళ్ళీ పిలిపించి వాళ్ళని, లేదు వీడికి పనిష్మెంట్ పడాలి అని కూడా చేయొచ్చు. లేదంటే జడ్జి గారు మనసులోనే అనుకోవచ్చు, ఇదేం లేదు, సింపుల్గా క్రికెట్ మ్యాచ్ చూశారు కదా మీరు, అంపైర్ చేయి ఎత్తేస్తాడు అవుట్ అని, అది తర్వాత వీడియోలో స్లో మోషన్లో చూస్తారు, అవుట్ కాదు. కొంతమంది మళ్ళీ పిలిపిస్తారు ఆడించడానికి, కొంతమంది అవుట్ అని పంపిస్తారు. తెలుసు కదా, ఇది అందరికీ అనుభవంలో ఉంది కదా. ఇది అంపైర్ చేయి ఎత్తంగానే మనం సత్యం అన్నాం, జడ్జి గారు తీర్మానం చెప్పంగానే సత్యం అనేసాం, అయిపోయింది, సత్యం అయిపోయింది. అది మళ్ళీ ఆయనే మళ్ళీ పిలిపించాడే. ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. దీన్ని వ్యవహార సత్యం అంటారు. వ్యవహారానికి అంతవరకే సత్యం, వ్యవహార సత్యం. అయితే సంతకం చేసాం, సంతకంలో కొద్దిగా ఏదో మార్పు వచ్చింది, అక్కడెక్కడో పడాల్సిన చుక్క ఇంకెక్కడో పక్కన పడింది, కానీ నడిచిపోతుంది వ్యవహారం. సరిగ్గా పట్టుకుని దాన్ని ఫారెన్సిక్ పంపించి వీడిదైనా సంతకమా కాదా అని బాగా రీసెర్చ్ చేస్తే వీడిది కాదు అని తేల్చారనుకోండి, వాడంటాడు అయ్యా నేనే చేశాను సంతకం. వ్యవహార సత్యం అది అంతవరకు మాత్రమే, వ్యవహారానికి మాత్రమే. ప్రాతిభాసిక సత్యం అని ఒకటి, అంటే సత్యం అన్నట్టుగా కనిపించేది, ప్రతిభాస, ఆ సమయంలో సత్యం అన్నట్టుగా కనిపించేది. మన వ్యవహారాలు జరిగే సత్యం వేరు, ప్రాతిభాసిక సత్యం వేరు, పారమార్థిక సత్యం వేరు. పరమార్థం ఏమిటి? సత్యంలో పరమార్థం ఏమిటి అంటే ఇంకా దాని తరువాత ఏ ప్రశ్న మిగలకూడదు మనకి, అది సత్యం. అది మనకు తెలిసిన తర్వాత, దాని అనుభవం మనకు వచ్చిన తర్వాత ఇంకా సత్యం ఇదే సత్యం అనే మనసులో తీర్మానం రావాలి. కానీ సైన్స్లో అలా కాలేదే. సైన్స్లో పరమాణు వరకు వెళ్ళి మళ్ళీ ఒక ప్రశ్న పుట్టిందే, ఆ ప్రశ్నతో ఆగిపోయామే మనం. అలా ప్రశ్నలు లేకుండా చేసే శాస్త్రం, ఆ శాస్త్రంలో కూడా మన వ్యవహారానికి అనుభవానికి తగ్గట్టుగానే చెప్పాలి. మన వ్యవహారం ఒకటి, మన అనుభవం ఒకటి, అది చెప్పేది ఒకటి అంటే మనకు అర్థం కాదు. ఉరికే అక్కడ వేడి నీళ్ళు కనిపిస్తున్నాయి, ఇదంతా దృశ్యం కాబట్టి నశ్వరం అండి, నశించిపోతుంది, ఇది అసత్యం ఇది అని చేయి వేస్తే కాల్చకుండా ఉంటుందా?
కాలుతుంది, చెయ్యి కాలుతుంది, ఎవరికైనా చెయ్యి కాలుతుంది. ఎందుకు కాలుతుంది అంటే అది వ్యవహార సత్యం. అట్లా నీ అనుభవం ఉంది, నువ్వు అట్లా సంకల్పం చేసేసావు. అదే యోగికి కాలదు. స్వామీజీ అగ్ని పూజలో దిగారు, అంత అగ్నికి దగ్గరగా ఉంటే మనం కాలిపోకుండా ఉంటామా? చర్మం కాలిపోతుంది, బట్ట కాలిపోతుంది, శరీరం అంతా కందిపోతుంది, కానీ కాలకుండా ఉంది. ఎలా సాధ్యమైంది అంటే దీనికి ఒక పేరు పెట్టి చెప్తారు, అగ్నిస్తంభన విద్య అని. అది యోగ శాస్త్రంలో అగ్నిస్తంభనం అంటారు, కానీ వేదాంత శాస్త్రంలో దాన్ని అగ్నిస్తంభనం అనరు, దాన్ని జ్ఞానం అంటారు. ఇది ఎట్లా జ్ఞానం అయిందండి? ఇది ఎట్లా జ్ఞానం అయింది? కాల్చకుండా ఉండటం జ్ఞానమా? అవును, జ్ఞానమే. అంటే నాకు ఇది కాల్చదు అని జ్ఞానం ఉంటే అది కాల్చకుండా ఉంటుందా అండి ప్రపంచంలో? లేదే. ఈ అనుభవం మనకుందా? నేను కాల్చదు 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 అనుకుని చేయి పెడితే మాత్రం కాల్చకుండా ఉంటుందా? వేడి నీళ్ళు కాలుస్తాయి. అది కాదు. జ్ఞానం అంటే అక్కడ సంకల్పం. ఒక సంకల్పం చేసేసాడు హిరణ్యగర్భుడు, జీవుడు, మనమే ఒక సంకల్పం చేశాం. ఏమని సంకల్పం? వేడి నీళ్ళు కాలుస్తాయని సంకల్పం చేశాడంతే. అగ్ని కాలుస్తుంది, అగ్ని దహిస్తుంది అని సంకల్పం చేశాడంతే. దీనిలో ఎప్పటికీ మార్పు రాదు, ఇది ఇలాగే ఉంటుందంతే. అది వాడి సంకల్పం. పూర్వ సృష్టిని గుర్తు చేసుకుని అలా సంకల్పం చేశాడంతే. ఆ సంకల్పం చేసిన దాన్ని మనస్సు నుంచి పోగొట్టుకోవటం, దాన్ని తీసేయటం, దాన్ని యోగ ప్రక్రియ ద్వారా తీయటం, లేదా జ్ఞాన ప్రక్రియ ద్వారా తీయటం. అది ఎంతవరకు వెళ్ళాలి అంటే ఆ జ్ఞానము, ఆ సంకల్పమే వెళ్ళిపోవాలి ఆ జీవుడి నుంచి, మనస్సు నుంచి. కేవలం కంప్యూటర్ నుంచి డిలీట్ అయిపోతే చాలదు, అది ఎక్కడో ఉంటుంది, ఏదో ఫైల్లో దాగి ఉంటుంది, తెలుసు కదా. మళ్ళీ దాన్ని తీయగలరు. వెళ్తే మనం సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే, లేదా ఇంజనీర్ దగ్గరికి వెళ్తే దాన్ని ఎక్కడో దాగి ఉంది, ఆ డిలీట్ అయినా కూడా తీస్తాడు. మనం కేవలం డిలీట్ చేస్తే సరిపోదు. ఇది కాల్చదు అని అనుకున్నంత మాత్రాన అది కేవలం డిలీట్ చేసినట్టు. దాన్ని పూర్తిగా సిస్టమ్ నుంచే తీసేసేయాలి. అంటే అది పూర్తిగా మనస్సు నుంచే వెళ్ళిపోవాలి. సంస్కార రూపంగా అంటుకున్నది, జాగ్రత్తగా వినండి. సంస్కార రూపంగా మన మనస్సుకి అంటుకుంది కాబట్టి మనం అగ్ని కాలుస్తుంది అని మనకు తెలుసు. మన శరీరానికి లోపల నుంచి కదా వచ్చింది అనుభవం, భావన. జీవుడి శక్తి నుంచి మనస్సు నుంచి ప్రాణశక్తి తరువాత చలనం వచ్చిన తరువాత దేహం, ఆ లోపల నుంచి వచ్చిన అనుభవం బయటి వరకు వచ్చి అగ్ని కాలుస్తుంది అని తీర్మానం చేసుకుని, ఇదంతా ఎక్కడ జరుగుతోంది? లోన ఉన్న చిత్తులో జరుగుతోంది, లోపల ఉన్న మనస్సులో జరుగుతోంది. దానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోతే ఏం తెలియదు. కోమా ఏం తెలియదు. కోమాలో ఉన్నవాడికి తీసుకెళ్ళి ఒక నిప్పు రవ్వ పెట్టండి చేతిలో, ఏం తెలియదు. ఎందుకు కాల్చలేదు? మనస్సు లేదు అక్కడ. అంటే మనస్సు ప్రధానం. సృష్టికంతా కూడా ప్రధానమేది? మనస్సు ప్రధానం. ఈ సృష్టి అంతా ఎట్లా అయింది? మనస్సు వల్ల అయింది. కోమాలో ఉన్నాడు అంటే ఏమీ అర్థం? వాడు మనస్సుని ఆ దేహంతో కలిపి లేడు, లింక్ చేయలేదు అని అర్థం. మనస్సు వేరేగా వెళ్ళిపోయింది. వాడి సంకల్పం అట్లా అని కోమాలో ఉన్నవాడు జ్ఞాని అనలేం మనం. కోమాలో ఉన్నవాడికి కాల్చలేదే వాడు జ్ఞాని. ఇది ఎక్కడే జరుగుతుంది? అగ్ని పూజలో అదే జరుగుతోంది, కోమాలో కూడా అదే జరుగుతోంది. కోమాలో ఉన్నవాడు జ్ఞాని అనలేం మనం. ఎందుకని అంటే వాడు రేపు కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరో నా చేతి మీద నిప్పు పెట్టింది అంటాడు. అంటాడా? అందుకనే వాడిని జ్ఞాని అనలేం మనం. ఇది కోమా అనేది కూడా అజ్ఞానం. అలాగే నిద్ర అనేది కూడా అజ్ఞానం. నిద్రపోతే పరమానందంగా ఉన్నాడు అనేది ఒక ఉదాహరణ. నిద్రలో పరమానంద స్థితిలో ఉన్నావు నువ్వు. ఎటువంటి స్థితి అండి అది? దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. సుషుప్తి గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎటువంటి స్థితి అది? బ్రహ్మాండమైన స్థితి అది. అక్కడ ఏముంది అక్కడ? సుషుప్తిలో ఏముంది? గాఢ నిద్రలో ఏముంది? ఏమీ లేదు అనగలవా? ఏమీ లేకపోతే లేస్తూనే నా పేరు ఇది, అమ్మ కాఫీ అని అరుస్తావా నువ్వు? అరవలేవే. ఏమీ లేని స్థితి కాదు, అసలైన నీ స్థితి.
నేను అనేది కూడా మరిచిపోయిన స్థితికి నువ్వు వెళ్ళావు అక్కడ. అందుకనే సుఖంగా ఉన్నావు. దేహం ఊరికే పడి ఉంది అంతే. నువ్వు ఈ ఆవరణలన్నీ కూడా దాటుకుని లోనకే ప్రయాణం చేశావు, బయటికి కాదు. ఆవరణ దాటాలి అంటే ఒక్కొక్క ఆవరణ దాటి బయటికి ప్రయాణం అనుకుంటాం మనం, గేట్ దాటి. ఇది అలా కాదు, దేవస్థానం లోపలికి వెళ్ళినట్టుగా. అందుకనే దేవస్థానంలో అన్ని ద్వారాలు, ఇది ప్రధాన ద్వారం, తర్వాత ఏదో ముఖమంటప ద్వారం, తర్వాత ఆస్థాన మంటప ద్వారం, తర్వాత ఇంకొక ద్వారం, తర్వాత ఇంకొక ద్వారం, గర్భాలయం, ఇలా ద్వారాలుగా ఉంటాయి. ఈ ద్వారాలు దాటి లోపలికి వెళ్ళి మనం భగవంతుడిని దర్శనం చేసినట్టుగా. అక్కడైతే శ్రీరంగంలో అయితే సప్తద్వారాలు, ఆ సప్తద్వారాలు దాటి అంటే సప్తధాతువులు అని, సప్తధాతువులతో తయారైన శరీరం ఇది. ఈ సప్తధాతువుల్ని దాటి లోపలికి వెళ్తే నీకు ఆత్మదర్శనం అయింది. అలా ఈ ఆవరణలను దాటుకుని లోపలికి ప్రయాణం చేయటం. లోపలికి ప్రయాణం చేసావు నువ్వు నిద్రలో, అదే నిద్ర అంటే. ఇవన్నీ దాటుకుని లోపలికి వెళ్ళిపోయింది. నీ మనస్సు కూడా దాటి లోపలికి వెళ్ళిపోయింది. నేనుని కూడా దాటుకుని వెళ్ళిపోయింది. నేను అనేది కూడా ప్రపంచమే. ఎందుకంటే చూసేదాన్నంతా మనము ఇది 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 అని కదా పిలుస్తాం. ఇది 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 అని. నేను చూస్తున్నాను అనే భావన కూడా ఉంది కదా మనకి, ఉందా లేదా? మరి నేను చూస్తున్నాను అంటే నేనుని కూడా నువ్వు చూస్తున్నావు కదా, లేకపోతే నేను అని చెప్పవు కదా. అహం అని ఎట్లా చెప్తావు నువ్వు? అహాన్ని కూడా నువ్వు చూస్తున్నావు అంటే అహం కూడా నువ్వు కాదు. అహం తరువాత వేరే ఏది లేదు కాబట్టి ఓహో ఈ అహం వల్ల ఇదంతా ప్రారంభమైంది అని అర్థమవుతుంది. అందుకనే అహంకారాన్ని విడిచిపెట్టాలి అని చెప్తారు. ఎక్కడ ఏ పుస్తకంలో అయినా సరే అహంకారాన్ని విడిచిపెట్టాలి అని చెప్తారు. అహంకారాన్ని విడిచిపెడితే సద్గురు కృప కలుగుతుంది. అహంకారాన్ని విడిచిపెడితే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అహంకారాన్ని విడిచిపెడితే నీకు పరమశాంతి లభిస్తుంది. అహంకారాన్ని విడిచిపెడితే సుఖంగా ఉండగలవు నువ్వు. అహంకారాన్ని విడిచిపెడితే సత్యం నీకు తెలుస్తుంది. ఏ గ్రంథమైనా చూడండి, ఏ గ్రంథమైనా పరిశీలన చేయండి. మామూలుగా వ్యవహారంలో కూడా అంతే. అహంకారంగా ఉన్నవాడిని బాస్ కోపడతాడు, వాడికి ఇంకొక బాస్ ఉంటాడు, వాడు అహంకరిస్తే వాడు తిడతాడు. ఇలాగే అహంకారం అనేది ఎక్కడా ప్రపంచంలో సక్సెస్ని పొందలేదు. అహంకారం అనేది మనల్ని కిందకి తోస్తుంది. అందుకని ఏం చేయాలి అంటే అహం అహం అనుకుంటున్నాం మనం, ఇది భ్రమ. మనం అనుకునే అహం కాదు, ఇది భ్రమ. ఇది అహంకారం. దీంట్లో చాలా కారం ఉంది. కారం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అందుకని అహంకారాన్ని విడిచిపెట్టేసి ఏం చేయాలి? అహం ఉప్పుని పట్టుకుందామా? ఉప్పు కారం కాదు, అహం భావన, అహంగ్రహ ఉపాసన. ఆ పడుకున్నప్పుడు గాఢ నిద్రలో ఏది మిగిలిందో ఆ అనుభవం నీకు ఉంది. గాఢ నిద్ర కన్నా పరమ సుఖం ఏది లేదు ప్రపంచంలో, అందరికీ తెలుసు. ఉంది అంటున్నాము అంటే అది ఊరికే భ్రమతో అంటున్నామంతే. మనం సరిగ్గా పరిశీలన చేయలేదు కాబట్టి, మన జీవితాన్ని మనం సరిగ్గా చదవలేదు కాబట్టి ఇది సుఖం ఇది సుఖం ఇది సుఖం అని అన్నిటికీ సుఖం 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 ట్యాగులు పెట్టేస్తున్నాం. కానీ పరమ సుఖం ఏది అంటే గాఢ నిద్ర. అది ఎంతసేపు పట్టింది అది వేరే విషయం. బాగా అలసిపోయిన వాడు ఊరికే ఒక సెకండ్ ఇట్లా అన్నా కూడా వెంటనే లేచేది ఫ్రెష్గా ఉంటాడు. అంటే నువ్వుగా మిగిలినప్పుడు, నువ్వు నిన్ను అర్థం చేసుకున్నప్పుడు కలిగే సుఖం ప్రపంచంలో వేరే దేంతోనూ లేదు అని మనకు అనుభవం ఉంది ప్రతిరోజు. కానీ మనకు తెలియదు అది, దాన్ని మర్చిపోయాం మనం. దాని గురించి చెప్తుంది ఈ శాస్త్రం అంతా. ఆవరణలు దాటుకుని నేను నువ్వు అని మనం వ్యవహారం చేస్తున్నాం కదా. ఇదంతా వ్యవహారం ఉంది కదా అండి. దీన్ని ఎట్లా అసత్యం అంటారు అంటే నేను నన్నే చూసుకుంటాను ఒక్కొక్కసారి, నేను కూడా నేను చూస్తూ ఉంటాను. విచిత్రం. అందుకనే నేను అనేది కూడా భ్రమే, నేను అనేది కూడా మాయే అని దాన్ని తెలపటం కోసం సృష్టి క్రమాన్ని ప్రారంభించారు. నిన్న మనం ఈ సృష్టి క్రమాన్ని చెప్పుకుంటున్నప్పుడు దేశకాలాల గురించి చెప్పుకున్నాం. దేశకాలాలు అనేవి ఉన్నాయి కదా. మరి మీరు ఇదంతా కూడా ప్రపంచం అంతా భ్రాంతి మిథ్యా మాయ అంటే మరి తయారు చేసాం మనం. ఈ ప్రపంచాన్ని తయారు చేయడానికి ఇంత సమయం పట్టింది, తయారు చేయడానికి ఇన్ని పదార్థాలు వస్తువులు, ఇంత దేశం ఇంత కాలం అన్నీ అవసరమయ్యాయి.
ఇదంతా మనకు అనుభవంలో ఉంది కదా అంటే దానికి సమాధానం నిన్న మనం చెప్పుకున్నాం. అది ఎలా అర్థం చేసుకోవాలి దేశకాలాల విషయంలో అని చెప్పుకున్నాం మనం. అందుకనే వీరేం చేశారు అంటే సద్గురువు మూలానికి వెళ్ళారు. మూలానికి వెళ్తే అప్పుడు మనకి దేశకాలాల విషయం బాగా అర్థమవుతుంది అని చెప్పడం కోసం మూలాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ మూలాన్ని మనకి తెలుపుతూ ఆ మూలం నుంచి ఎలా సృష్టి ప్రారంభమైంది అని చెప్తే అప్పుడు మిగిలేది ఆ మూలం మాత్రమే, మిగిలేది ఆ మూల కారణం మాత్రమే. ఒక్కొక్క దానికి కారణం, ఆ కారణాన్ని ఇట్లా విడిపించుకొని వెళ్ళి సూర్యుడి దాకా వెళ్ళాం. అమ్మో, సూర్యుడి వల్ల కదండి ఈ కాలమంతా, సూర్యుడి వల్ల కదండి ఈ దేశం అంతా, చంద్రుడి వల్ల కాదండి ఈ దేశం అంతా, చంద్రుడి వల్ల కదండి ఈ రాత్రి అంతా. అక్కడ వరకు వెళ్ళాం. ఏం చేశారు, ఆ చంద్ర సూర్యాదుల్ని కూడా తీసుకువెళ్ళి ఆ మూల కారణంలో కలిపేశారు. మరి అయితే టైం ఎక్కడుంది? టైం లేదు. అందుకనే మనకు టైం లేదు అంటారు. టైం లేదండి, నిజం అది. ఆ మాట టైం అనేది లేదు ప్రపంచంలో. టైం అనేది బుద్ధి కల్పితము, అది అందరికీ తెలుసు. మనం టైంని కల్పించుకున్నాం. సోంబేరికి టైం పడుకునే ఉంటాడు. ఎప్పుడూ కర్మ చేస్తూ ఉండేవాడికి అయ్యో టైమే లేదండి అంటాడు. ఇది అనుభవం ఉంది మనకి. టైం వాడికి ఏమి టైం గురించి వాల్యూనే తెలియదు, వాడికి టైం సెన్స్ లేదు. టైం సెన్స్ అంటే మనం వ్యవహారంలో ఏం మాట్లాడుకుంటామో ఆధ్యాత్మికంలో దానికి విరుద్ధం. టైం సెన్స్ అంటే ఆధ్యాత్మికంలో టైం అనేది సత్యం కాదు అనేది టైం సెన్స్. వ్యవహారంలో టైం సెన్స్ అంటే టైంని సద్వినియోగం చేసుకోవటం. మనం వ్యవహారంలో ఉన్నాం కాబట్టి టైంని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవటానికి సద్గురువు మనకి మార్గాన్ని చూపించి ఉంటారో ఆ మార్గాన్ని పట్టుకున్నప్పుడు టైం సెన్స్ అనేది సంపూర్ణంగా మనకు కలుగుతుంది. ఏ టైం సెన్సు? ఆధ్యాత్మికమైన టైం సెన్స్. వ్యవహారమైన టైం సెన్స్తో ఆధ్యాత్మికమైన టైం సెన్స్ని పొందాలి మనం. ఎందుకంటే కాలం అనేది చాలా గొప్పది. కాలో జగద్భక్షక అని. కాలమంతా ఈ ప్రపంచాన్ని మింగేస్తోంది. ఎవరయ్యా నువ్వు అని అడిగితే ఆయన ఏమన్నాడు? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ, నేను కాలస్వరూపాన్ని. కాలసర్పం కదా మింగినట్టుగా, అల్పాయుస్సుని చేసినట్టుగా ఈ కాలసర్పం మొత్తం ప్రపంచానంతా మింగేస్తోంది. మింగేసిన తర్వాత ఏమైంది? మింగేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఇది? ఇప్పుడు పదార్థం, ఒక కుండ ఉంది, కుండ మళ్ళీ మట్టి అయింది, మట్టి అక్కడే ఉంది కాబట్టి మళ్ళీ అయినా కుండ తయారు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మట్టి కూడా మిగలటం లేదు, పరమాణువు మిగిలింది. పరమాణువు నుంచి ఇంత ప్రపంచం ఎట్లా సృష్టి అవుతుంది? ఒక్క పరమాణువు నుంచి ఒక చెంచా పెరుగిచ్చి ఒక బకెట్ మజ్జిగ తయారు చేయండి అంటే అవుతుందా అండి? చెంచా పెరుగుతో బకెట్ మజ్జిగ ఎక్కడైనా తయారవుతుందా ప్రపంచంలో? కాదే. అదే నువ్వు ఒక అర బకెట్ అయినా మజ్జిగ ఇచ్చి కొంచెం నీళ్ళు ఇచ్చి మజ్జిగ తయారు చేయంటే, పెరిగిచ్చి మజ్జిగ తయారు చేయంటే అవుతుంది, అవునా కాదా? మరి పరమాణువే మిగిలితే పరమాణువు నుంచి ఇంత ప్రపంచం ఎట్లా వస్తుంది అనే ప్రశ్న వస్తుంది. మరి నీ సైన్స్ నీ కళ్ళే పొడిస్తే, నువ్వు చెప్పిన సైన్స్ నీకే విరోధం అయితే నువ్వు ఎట్లా సమాధానం చెప్తావు? అందుకనే అది సత్యం కాదు. పరమాణువాదం అనేది సత్యం కాదు. అది కేవలం మన అర్థం అవటం కోసం అంతే. పరమాణువు అణువులుగా మారింది, అణువులుగా మారి ఎనర్జీ వల్ల అణువులు కలిసి, ఇది మనకు అర్థం అవటం కోసం ఒక ప్రక్రియ అంతే. అది సత్యం కాదు. అది అందుకనే సత్యం ఏమిటి అని తెలియాలి. మనం దీన్ని ఇంతవరకు అయితే ఒప్పుకుంటున్నాం. ఏది? ఈ కనిపించే వస్తువులు, దేశాలు, కాలాలు ఇవన్నీ కూడా పోయి ఒకచోటికి కలుస్తున్నాయి అని ఒప్పుకుంటున్నాం. అది ఎట్లా కలుస్తున్నాయి అని మనం ఆలోచన చేయటం లేదు. దాన్ని చెప్తారు. ఎట్లా కలుస్తున్నాయి అనేది మనకు తెలియాలి. నా విషయం మనకి ఈరోజు ఇక్కడ చెప్తున్నారు. నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం మనం. యదిదం దృశ్యతే సర్వం జగత్ స్థావర జంగమం తత్సుషుప్తా వివస్వప్న కల్పాంతే ప్రవినశ్యతి. ఈ ఉదాహరణ చాలా ముఖ్యమైన ఉదాహరణ. దీంతో మనకి దాదాపు అన్నిటికీ సమాధానాలు వచ్చేస్తాయి. కానీ ఇది అనుభవానికి రాదు కాబట్టి ప్రశ్నలు అట్లాగే మిగిలి ఉంటాయి. ఇది అర్థమైనట్టుగా ఉంటుంది. ఆ సమయంలో అంత బాగుంది అని అనిపిస్తుంది. అనుభవానికి రాలేదు కాబట్టి మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. ఆ అనుభవానికి రప్పించడం కోసం ఇంకా అంత గ్రంథం అంతా చెప్తారు. ఇది అర్థమయ్యే విషయం, చాలా సులభంగా అర్థమయ్యే విషయం. బాగా వినండి. యది ఇదం దృశ్యతే సర్వం.
ఈ కనిపించే ప్రపంచమంతా కూడా, అంటే ప్రపంచమంతా అంటే జగత్ స్థావర జంగమం, స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా కూడా, అంటే కదిలేది కదలనది చరాచరం జడచర శక్తి మొత్తం ప్రపంచమంతా కూడా కదిలేది కదలంది మొత్తం సర్వస్వం. జడం అంటే అచేతనమైనది, చైతన్యమైనది ప్రాణులు సమస్తము కూడా ఎక్కడ కలిసిపోతోంది అంటే కల్పాంతే ప్రవినశ్యతి. కల్పమని ఒక కాలాన్ని ఈ జీవుడు కల్పన చేసుకున్నాడు, అందుకే దాని పేరు కల్పమని. టైంని ఈ జీవుడు ఒకటి కల్పన చేసుకున్నాడు. అట్లా కల్పన చేసుకుని మనం ఈ శరీరాన్ని పెంచుతూ ఉన్నాం. లేకపోతే ఏనుగు శరీరం ఒక మాదిరిగా, చీమ శరీరం ఒక మాదిరిగా, మనిషి శరీరం ఒక మాదిరిగా ఎలా ఉంటుంది అంటే ఆ లోపల ఉన్న జీవుడు అట్లా కల్పన చేసుకున్నాడు. ఆ కల్పనలో ఎంతవరకు వెళ్ళిపోయాడు అంటే మిల్లీ సెకండ్స్, నిమిషాలు, గంటలు, వారాలు, సంవత్సరాలు, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా మధ్యలో, చాలా రోజులని ఇవన్నీ చాలా ఉన్నాయి. సంవత్సరాలు అయిన తర్వాత శతకమని, సహస్రారం, మిలేనియం అని, తర్వాత ఇవన్నీ కలిపి 10,000 సంవత్సరాలు అని, 1,00,000 సంవత్సరాలు అని ఎన్నో అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత 4,32,000 సంవత్సరాలు ఒక కలియుగానికి అని తీర్మానం చేసుకున్నాడు. దీన్నే ఈ సంఖ్యనే ద్విగుణితం చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే ఆ సంఖ్య అది చతుర్మహాయుగం. ఆ నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఈ మహాయుగాలన్నీ ఎన్నో కొన్ని 72 కలిస్తే అది ఒక పెద్ద మన్వంతరం. ఆ ఒక పెద్ద మన్వంతరం అయిన తర్వాత అప్పుడేమవుతుంది, మన్వంతరం అయిన తర్వాత ఇదంతా బ్రహ్మగారికి ఎంతో ఒక సమయం. ఆ బ్రహ్మగారికి ఒక సమయంలో ఆయనకి ఎన్ని సంవత్సరాలు అంటే ఆయనకి కొన్ని 100 సంవత్సరాలు. ఆయనకి 100 సంవత్సరాలు అయిన తర్వాత ప్రపంచం ఏమవుతుంది అనే ప్రశ్న. అది కల్పం బ్రహ్మగారి ఆయుస్సు, కొన్ని కల్పాలు. ఈ కల్పాలన్నీ అయిన తర్వాత ప్రపంచం ఏమవుతుంది? సరే, మన సంగతి విడిచిపెట్టేసేయండి. మనం 100 ఏళ్లకో లేదా ఇంకా కొద్దిగా తక్కువగానో ఎక్కువగానో అటు ఇటుగా వెళ్ళి చేరుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఒక జీవుడు, పెద్దవాడు, తాతగారు, పితామహ అని పేరు. బ్రహ్మగారికే తాత నేను అన్నారు మొన్న స్వామిజీ మాట్లాడుతూ. ఆ బ్రహ్మగారు తాతగారు ఆ మాట ఎందుకన్నారు ఆలోచన చేయండి. బ్రహ్మగారికే తాత అంటే ఆత్మస్వరూపాన్ని నేను అని సద్గురువు చెప్పారు. ఆ మాట విన్నారో లేదో మీరు తెలీదు, మీ చెవిలో పడిందో లేదో తెలియదు నాకు. ఊరికే స్పీడ్గా అనేశారు, మనం చప్పట్లు కొట్టి మర్చిపోకూడదు. మనం బ్రహ్మగారికే తాత నేను అన్నారు. బ్రహ్మగారు తాత. ఇంకా బ్రహ్మగారి కన్నా శరీర ధారణ చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో, అది గుర్తుపెట్టుకోండి. ఆయనకి మీరు ఏదైనా పేరు పెట్టండి, మీ ధర్మానికి మీ మతానికి సంబంధించినట్టుగా ఆయనకి ఏ పేరైనా పెట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు. బ్రహ్మ అని పిలిస్తే ఏమి, చెంబు అని పిలిస్తే ఏమైనా పిలుచుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఆధ్యాత్మికంలో ఏమీ ఇబ్బంది లేదు. ఏ పేరు ఏదైతేనేమి, పేరే లేని వాడికి పేరు పెట్టాలి అన్నప్పుడు ఏ పేరు లేదు, ఏ పేరు పెడితే ఏమి, ఏదో వ్యవహారానికి ఒక పేరు. చాలా పెద్దవాడు కాబట్టి ఆయనకి చతుర్ముఖ బ్రహ్మ అని పేరు పెట్టారంత. అలా అనకూడదు, ఎందుకంటే ఆయన భగవంతుడిగా మనం దర్శనం చేస్తున్నాం కాబట్టి. మీకు ఆధ్యాత్మికం బాగా అర్థం అవ్వాలి అని చెప్పానంత. కానీ వేదాంత రీత్యా అదేమి పాపము దోషము కాదు, ఒక చిహ్నం అంతే. బ్రహ్మ అనేది ఒక చిహ్నం, ఒక గుర్తు. ఆయన ఏమవుతారు అనేది కదా ప్రశ్న. అక్కడ వరకు వెళ్ళిపోయాం మనం. చూడండి, ఇంకా మన దేశాలేమిటి, మన గోళాలేమిటి, మన బ్రహ్మాండం ఏమిటి, ఎన్నో కోట్లాది బ్రహ్మాండాలు. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాల్ని తన మనస్సులో పెట్టుకున్న బ్రహ్మగారు కలిసిపోయిన తర్వాత ఏం మిగిలింది? పరమాణువు కాదు, కోట్లాది బ్రహ్మాండాల్ని కేవలం తన మనోగర్భంలో పెట్టుకున్న బ్రహ్మగారు. శరీరంలో కూడా కాదు, మనోగర్భంలో. బాగా గుర్తుపెట్టుకోండి. పెట్టుకున్న బ్రహ్మగారు ఆయన కలిసిపోయిన తర్వాత అప్పుడు ఏం మిగిలింది అని కదా ప్రశ్న. దానికి సమాధానం చెప్తారు. కల్పాంతే పరిణశ్యతి. ఇదంతా కూడా కల్పాంతంలో పరినశ్యతి. పరితః అంటే నీకు కనిపించే సమస్తము కూడా, కనిపించేది కనిపించనిది. మనం ఏంటి కనిపించేది అని చెప్తాం, ఏదో పెద్ద గొప్ప అనుకుని. మన వీపే మనకు కనిపించదు అద్దం లేకపోతే, మన కన్నే మనకు కనిపించదు అద్దం లేకపోతే. ఏంటి మనం చూసేది, ఏంటి మనకు తెలిసింది ప్రపంచంలో? చాలా అల్పం, చాలా స్వల్పం. అట్లా అనుకుని కనిపించేదే సత్యము అని ఎట్లా అంటావు నువ్వు?
ఇదంతా కూడా పరినశ్యతి, సమస్త ప్రపంచము కూడా అట్లా వెళ్ళిపోయి, వ్యాక్యూమ్ క్లీనర్ ఒకసారి ఇట్లా పెడితే అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయింది, ఆయన మనస్సులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆయన ఊరికే ఉన్నారు, ఆయన కూడా పోయి కలిసిపోయారు, బ్రహ్మగారు కూడా. ఓహో, ఇదేంటండి ఇది, ఎట్లా కలిశారు, ఎక్కడ కలిశారు అంటే, మనం సినిమా చెప్పుకున్నట్టుగా చెప్పుకున్నాము, కానీ అలా చెప్పుకుంటే మనకి ఏమీ ఉపయోగం లేదు, ఏమీ ఉపయోగం లేదు. దానివల్ల మనకి జ్ఞానము రాలేదు, దానివల్ల ఒక సంతోషము కలగలేదు, ఒక అనుభవము రాలేదు. మనకి ఏమైనా వచ్చిందా అండి? సినిమాలో ఈ దృశ్యం అంతా చూపించారనుకోండి, చూసాం, ఏమొచ్చింది దానివల్ల? మనకి ఏమైనా వచ్చిందా? ప్రపంచం అంతా నాశనం అయిపోతున్నట్టుగా చాలా సినిమాలు తీశారు, చాలా డబ్బులు సంపాదించారు, కానీ దానివల్ల మనకి ఏమైనా వచ్చిందా? ఏమైనా వచ్చిందా? ప్రళయం అయిపోయినట్టుగా, భూమి అంతా బద్దలైపోయినట్టుగా, ముక్కలు ముక్కలు అయిపోయినట్టుగా, వెళ్ళిపోయి కలిసిపోయినట్టుగా, ఇంకొక గ్రహగోళంలో కలిసినట్టుగా, అది వెళ్ళి కలిసినట్టుగా, ఇవన్నీ చాలా సినిమాలు వచ్చాయి, మీకు తెలుసు. దానివల్ల మనకి ఏమైనా ఒరిగిందా? దానివల్ల మనకేమైనా ఉపయోగం అయిందా? ఏమీ కాలేదు. మనకి ఎప్పుడు ఉపయోగం అంటే, అది మన అనుభవానికి వచ్చినప్పుడు ఉపయోగం, అదే ఆనందం. ఇది ఎట్లా అనుభవానికి వస్తుంది? తెలియటం వేరు, అనుభవానికి రావటం వేరు. ఇది మనకు అనుభవానికి రావాలి. ఎట్లా వస్తుంది అంటే, దాన్ని సమాధానం చెప్తున్నా. తత్ సుషుప్తావివ స్వప్న. ఈ ఒక్క మాట చాలు. స్వప్నం ఎలాగైతే నీ సుషుప్తిలో కలిసిపోయిందో, అలాగే ఈ సమస్త ప్రపంచము, బ్రహ్మాండాలు, ప్రపంచం అంటే మన భారతదేశమో, మన ప్రపంచమో, మన భూభాగమో కాదు, సమస్త ప్రపంచం ఏదేదైతే నువ్వు ఊహిస్తున్నావో, నేను ఒక బ్రహ్మాండం అని చెప్తాను, నువ్వేమంటావు? ఈ బ్రహ్మాండం కూడా ఇంకో బ్రహ్మాండంలో ఉంది అంటావు. దానితో సహా ఇంకొకటి ఎవడో వచ్చి 2 బ్రహ్మాండాలు కాదండి, వందలాది బ్రహ్మాండాలు ఉన్నాయి అని. పోనీ ఆ వందలాది బ్రహ్మాండాలు, ఈ వందలాది బ్రహ్మాండాలు ఇంకొక బ్రహ్మాండంలో కోడిగుడ్లాగా ఉన్నాయి, అది కూడా కలిపి మొత్తం అంతా, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇంకా ఏమీ మిగల్లేదు. ఎట్లా కలిసింది? ఎక్కడ కలిసింది అంటే, నీ స్వప్నం వచ్చి నీ సుషుప్తిలో కలిసినట్టుగా. ఎక్కడ వచ్చింది స్వప్నం? ఎక్కడ కలిసింది? సుషుప్తి ఏమిటి, స్వప్నం ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేయండి. నీ కళ నీ గాఢ నిద్రలో కలిసిపోయింది. గాఢ నిద్రలో ఎంత ప్రపంచాన్ని సృష్టి చేశావు నువ్వు, ఆ స్వప్నంలో, కళలో ఎంత ప్రపంచాన్ని సృష్టి చేశావు. సైన్యాలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, ఏవేవో అయిపోయాయి. ఒక్కొక్క సెకండ్లోనే పెరిగి పెద్దవాడైపోయావు. ఓబో, బ్రహ్మాండమైన ప్రపంచము, సృష్టి అంతా వచ్చేసింది. ఇదంతా ఎక్కడ కలిసింది? పోయి సుషుప్తిలో కలిసింది, అంతే కదా. ఎక్కడికి వెళ్ళింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి కలిసింది? కానీ వచ్చిన అనుభవం మనకు ఉంది, చూసిన అనుభవం మనకి ఉంది. అంత సులభంగా అదే నువ్వు చూసావు, నీ అనుభవం ఉంది, వేరే ఎవరు చెప్పాల్సిన పని లేదు. నీ కళకి ఎవరు అనుభవం? ఎవరు అనుభవం? నువ్వే అనుభవం అంతే. నీ కళకి ఎవరు సాక్ష్యం? నువ్వే సాక్ష్యం. నీ కళ అంత బ్రహ్మాండమైన కళ పోయి నీ సుషుప్తిలో కలిసినట్టుగా అట్లా చెప్పాలి మనం. లేదు ఒక పరమాణువులో వెళ్ళి కలిసింది అంటే, ఇంత ప్రపంచం పోయి పరమాణువులో కలిసే సాధ్యం ఉందా? అవుతుందా అండి? ఎక్కడైనా సాధ్యమా? ఒక చిన్న అగ్గిపెట్టి ఇచ్చి, ఏమండి మొత్తం మా టూర్కి కావాల్సిన సామానంతా దీంట్లో సర్దేసేయండి అంటే అవుతుందా? అవుతుందా అండి? ఏదో కాశ్మీర్ షాల్ ఒకటి కష్టపడి తయారు చేసింది, దాంట్లో పెట్టచ్చేమో. మేము సూట్ కేసు తీసుకెళ్ళాలి అనుకోవట్లేదండి, మొత్తం మా చీరలు, మా ఆయన పంచెలు, చీరలు, ప్యాంట్లు, ఆ బ్రష్లు, పేస్ట్లు ఇవన్నీ కలిపేసి అగ్గిపెట్టలో పెట్టేసేయండి, తీసుకెళ్ళిపోతాం. అవుతుందా? ఇది అనుభవంలో ఉందా ఎవరికైనా ప్రపంచంలో? లేదు. తెలుసు మనకి, ఎవరికి అనుభవంలో లేదు. ఇది సాధ్యం లేదు, ఇది సాధ్యం లేని పని. మరి ప్రపంచం అంతా పోయి పరమాణువులో కలిసింది అని ఎట్లా చెప్తావు? ఆలోచన చేయండి. సాధ్యం లేదు. దీనికన్నా ఇంకొకటి పెద్దది ఉంటే దాంట్లో పోయి కలిసింది అంటే అర్థం ఉంది. ఇది ఎక్కడైనా ఉందా అండి? ఇదంతా పెద్దదంతా పోయి చిన్న దాంట్లో కలిసింది, ఎక్కడైనా అర్థం ఉందా? ఇది అనుభవానికి విరుద్ధం. కాకపోతే ఇది సత్యంగా మనకి తెలుస్తోంది. మరి ఎక్కడ కలుస్తోంది? ఓహో, అంటే దీనికన్నా పెద్దది ఏదో ఒకటి చిన్మాత్ర అనేది ఉండాలి. అది వస్తువు అయి ఉండకూడదు. అది వస్తువు అయితే ఆ వస్తువులో ఈ వస్తువులన్నీ కలిసే అవకాశమే లేదు. ఇది సైన్స్కి విరుద్ధం. ఇది
ప్రశ్న లేదు అది. మరైతే అది ఏమై ఉండాలి అంటే అది చైతన్యమై ఉండాలి. ఇంత భయంకరమైన అంధకారం, ఇంత భయంకరమైన చీకటి, ఈ చీకటంతా పోయి లైట్లో కలిసింది అంటాం మనం. తప్పు మాట కదా అది. ఇంత చీకటి, నీకు ఈ హాలంతా నిండిన చీకటి పోయి ఒక చిన్న దేశంలో, చిన్న మాత్రంలో ఉన్న లైట్లో ఎట్లా కలుస్తుంది అంటే అర్థం ఏమిటి? చీకటి అనేది లేదు అని అర్థం. చీకటి అనేది ఉంటే గనక దాంట్లో పోయి కలిసే అవకాశమే లేదు. ఉన్నది వెలుగు ఒకటే, నువ్వు ఆ వెలుగుని చూడలేదంత. ఆ వెలుగు రాగానే చీకటి పోయి దాంట్లో కలిసింది అని వ్యవహారం కోసం చెప్తున్నామంతే. అవునా కాదా? ఆలోచన చేయండి. సాధ్యమా అండి అది? సాధ్యం లేదు. ఇలా ఎన్నైనా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సుషుప్తిలో పోయి స్వప్నం కలిసినట్టుగా, స్వప్నం సత్యమని నువ్వు ఒప్పుకుంటే మేమేం చేయలేం. నువ్వు చాలా గొప్పవాడివి, నీకు ఒక నమస్కారం, సన్మానం. నా కల స్వప్నం అండి, నా స్వప్నం నిజమండి అని నువ్వు ఒప్పుకుంటే చాలా ఆనందం. అప్పుడు మరి మేము అడుగుతాం, నీ కలలో ₹1,00,00,000 కనిపిస్తే దయచేసి తెచ్చివ్వండి. అప్పుడు నువ్వు తెచ్చివ్వాల్సి వస్తుంది. మేము అడుగుతాం, నువ్వు కలలో అంత పెద్ద రాజు అయిపోయావు కదా, నీ రాజ్యంలో మాకు ఒక పని ఇప్పించు అని అడుగుతాం. నువ్వు ఇప్పించాల్సి ఉంటుంది. సాధ్యమా అది? సాధ్యం కాదు. మరైతే ఏమిటిది? ఇది అసత్యము అని తేలింది. అందుకనే ఇది అసత్యము అని చెప్పడం కోసం సుషుప్తిలో కల కలిసినట్టుగా, గాఢ నిద్రలో పోయి కల కలిసినట్టుగా ఈ ప్రపంచమంతా కూడా పోయి ఆ శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కలుస్తుంది అనే దానిలో అది ముఖ్యమైన విషయం. ఇది ఇంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఇంకా ఎంతో చెప్పాలి, ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మీకు. ఇంత ఒక శ్లోకానికి ఇంత చెప్పుకున్నా కూడా ఇంకా ప్రశ్నలు ఉంటాయి. తప్పేం లేదు, ప్రశ్నలు ఉండటం మంచిదే. ఉన్నాయి కదా అని దిగులు పడద్దు. అయ్యో ప్రశ్నలు ఉన్నాయి, దిగులు. ప్రశ్న ఉంటే మంచిదే కదా, దాని పరిహారం కోసం ప్రయత్నం చేయాలి మనం. ఓహో, ఈ ప్రశ్న పోగొట్టుకోవాలి, దీనికి సమాధానాన్ని వెతకాలి అని మనకు తెలియజేయటం కోసమే సద్గురు ఆ ప్రశ్నను పుట్టిస్తాడు మనలో. అనుమానం కాదు, సందేహం కాదు, ప్రశ్న. ఆ ప్రశ్నని మనల్ని మనం ప్రశ్నించుకున్నా సరే, తెలిసిన వాళ్ళని అడిగినా సరే, సమయం ఇస్తే సద్గురువుని అడిగినా సరే దానికి సమాధానం చెప్తారు, మనకి సమాధానం వస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది, ఎందుకంటే సృష్టి ప్రారంభం నుంచి రావాలి అంటే సృష్టి ఎండ్ అయింది అనేది తెలియాలి కదా మనకి. ఒక కథ ముగిస్తే కదా ఇంకొక కథ ప్రారంభమయ్యేది. కథ ఎట్లా ప్రారంభమైంది అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్పేస్తారు. అందుకనే ఇదంతా పోయి దాంట్లో కలిసింది అని ముందు చెప్తే ఇదేంటి విచిత్రం అంటే, అందుకనే రాముడు కూడా నశించేది ఏది అని ముందు అడిగి తర్వాత పుట్టేదేది అని అడిగాడు. నశించేదేది అని తెలుసుకుంటే నువ్వు పుట్టేదేది అని తెలుస్తుంది. లేదా నేరుగా పుట్టేదేది అని అడిగితే చెప్పడం చాలా కష్టం. అందుకనే ముందు ఈ క్రమాన్ని తెలుసుకోవాలి. ఆ నవావరణ అర్చన, శ్రీచక్రార్చనలో కూడా సృష్టి క్రమం, ప్రళయ క్రమం అని 2 విధానాలు. సృష్టి క్రమంలో అర్చన చేసే విధానం ఒకటి ఉంది, లేదా ప్రళయక్రమం అంటే అది కలిసిపోయే లయక్రమం, లయ విధానంలో అర్చన చేసే పద్ధతి కూడా ఉంది. అలాగే ఇక్కడ లయ విధానాన్ని ముందు చెప్పి, లయం అంటే ఇది ఎట్లా కలిసిపోయింది అని మనకి చెప్పి, దీంతో సమాధానం వచ్చేసినట్టే లెక్క, మనకి అయిపోయింది, ఇంక చెప్పాల్సిన పని లేదు. కళ కలిసిపోయింది సుషుప్తిలో అన్నప్పుడు మళ్ళీ రేపటి కళ ఎట్లా వస్తుంది అని ఎవరైనా అడుగుతారా? రేపటి కళ ఇంతే. రేపటి కళ ఏమవుతుంది అని ఎవరైనా అడుగుతారా? రేపటి కళ ఇంతే. ఈరోజు కళ నీకు ఎట్లా వచ్చిందో రేపటి కళ అట్లాగే వస్తుంది. ఈరోజు కళలో ఏమాత్రం సత్యాంశం లేదు అని నువ్వు అనుకుంటున్నావు, రేపు కళ అంతే. ఆ రేపు కళ ఎక్కడ కలుస్తుంది? మళ్ళీ రేపటి నీ గాఢ నిద్రలో కలిసిపోతుంది అంతే. ఆ ప్రశ్నే పుట్టదు అనే ఉద్దేశంతో పాపం ఆయన అట్లా చెప్పారు. కానీ ఏమిటో మన రాత, మనకు అక్కడి నుంచే ప్రశ్న ప్రారంభమవుతుంది. మళ్ళీ సృష్టి ఎట్లా ప్రారంభమైంది అని అడుగుతాం. అసలైతే బుద్ధిమంతుడు అడగకూడదు. కళ గాఢ నిద్రలో కలిసింది అని చెప్పిన తర్వాత ఇంక అడిగేదేముంది? కానీ అడుగుతాం మనం, ఎందుకంటే ఈ ప్రపంచంతో అంతగా మనం తదైక్యం అయిపోయి ఉన్నాం కాబట్టి అడుగుతాం ఎట్లా వచ్చింది అని. దానికి సమాధానం చెప్పాలి. అప్పుడు ఆ స్థితి ఎట్లా ఉంది అని ముందు చెప్పాలి. ఇదంతా ఆ పరబ్రహ్మలో కలిసిపోయి, శుద్ధ చైతన్యంలో కలిసిపోయి అది ఎట్లా ఉంది అనేది ముందు చెప్పాలి. దాన్ని మనకు చెప్పి
ఆ స్థితికి మనల్ని తీసుకెళ్ళటం కోసం దాని వర్ణన చేసి తర్వాత సృష్టి క్రమాన్ని తెలుపుతారు. దాన్ని మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్తూ ఈరోజు ఇంత చేసి మనం చెప్పుకున్నది ఒక్క శ్లోకమే. 32,000 శ్లోకాల్లో ఒక శ్లోకమే చెప్పుకున్నాం. ఒక శ్లోకానికే ఇంత ఉంది అంటే ఒక్కటి చాలు, ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాటని సరిగ్గా పట్టుకుంటే అదే మనల్ని దాటించేస్తుంది. ఆ పట్టుకోవటంలో ఉంది మనం. ఊరికే పట్టుకోకుండా ఇట్లా ముడుతూ వెళ్తున్నాడు. అక్కడ తోటలో పళ్ళు ఉన్నాయి, వరి కంకులు ఉన్నాయి. ఊరికే ఇట్లా ముడుతూ వెళ్తున్నాడు. ఏం ప్రయోజనం? ఏం చేయాలి బుద్ధివంతుడు? ఆ వరి కంకుల్ని ఏరుకోవాలి కదా, ఆ పళ్ళని ఏరుకోవాలి. అప్పుడు కదా నీకు ఉపయోగం. అన్నిటినీ ఊరికే ముట్టుకుంటూ వెళ్ళిపోతే, అలాగే అన్నిటినీ ఊరికే వింటూ వెళ్ళిపోతే, ఏదైనా ఒకటి పట్టుకోవాలి. ఏదో మనకి దగ్గరది మనకు ఒకటి అనిపిస్తుంది. ఓ ఇది నాకు దగ్గరది, ఇది నాకు అనుభవంలో వచ్చింది, దాన్ని పట్టుకుంటే చాలు. మిగతావన్నీ కూడా దాంతోనే తెలుస్తాయి. అలా ఆ గురు వాక్యాన్ని పట్టుకునే శక్తి మనకందరికీ కూడా కలగని అని చెప్పి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు మాట్లాడుకుందాం.